ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన చిత్రాలలో ఒకటి డాకు మహారాజ్. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా కేవలం నందమూరి అభిమానుల నుండి మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానుల నుండి కూడా మంచి మార్కులు పడ్డాయి. బాలకృష్ణని ఈ టైపు హీరోయిజంలో ఇప్పటి వరకు చూడలేదని, రజనీకాంత్ జైలర్ తరహా హీరోయిజం అంటూ చూసిన ప్రతి ఒక్కరూ పొగడ్తలతో ముంచెత్తారు. థియేటర్స్లో కంటే ఓటీటీలో విడుదలైనప్పుడు ఈ చిత్రానికి ఇంకా ఎక్కువ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం మన ఇండియన్స్ మాత్రమే కాదు, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో గొప్పగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు మరోసారి ఈ సినిమా చర్చల్లోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, ఒక అరబిక్ దినపత్రికలో డాకు మహారాజ్ చిత్రం గురించి ప్రత్యేకమైన ఆర్టికల్ రాశారు. డాకు మహారాజ్ చిత్రంలో సాంకేతికత చాలా అద్భుతంగా, కొత్తగా ఉందని, బాలయ్య ఇందులో చాలా పవర్ఫుల్గా కనిపించాడని, రాబిన్హుడ్ కాన్సెప్టులో ఇలాంటి తరహా కథలు ఈ మధ్య కాలంలో రాలేదని, ఖచ్చితంగా ఈ చిత్రం ప్రతి ఒక్కరూ చూడదగినది అని ఒక కథనం ప్రచురించారు. దీనికి సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే అరబిక్ దినపత్రికలో ఒక సినిమా గురించి ఈ విధంగా రాయడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. కేవలం రాజమౌళి సినిమాలకు మాత్రమే ఇప్పటి వరకు ఇలాంటి కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఆ ఘనత డాకు మహారాజ్ చిత్రానికే దక్కింది. 6 పదుల వయసు దాటినా ఇప్పటికీ మన తెలుగు సినిమా గర్వపడే సినిమాలను బాలయ్య బాబు చేస్తున్నాడని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.